వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. టాలీవుడ్ నటుడు శివాజీ రీసెంట్ గా దండోర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన వాడిన భాష కొన్ని పదాలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే శివాజీ వ్యాఖ్యలపై ఇప్పుడు సింగర్ చిన్మయ్ రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఫుల్ ఫైర్ అయ్యారు. హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన శివాజీ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. దరిద్రపు సామాన్లు వంటి పదాలను ఉపయోగించాడని తప్పుపట్టారు. ఈ మేరకు నట్టింట పోస్ట్ పెట్టారు చిన్మయ్. తెలుగు నటుడు శివాజీ హీరోయిన్లను దరిద్రపు వంటి అసభ్య పదాలతో దూషిస్తూ కప్పుకోవడానికి చీరలు కట్టుకోవాలని అనవసరమైన సలహాలు ఇస్తున్నారు. శివాజీ ఒక అద్భుతమైన సినిమాలలో విలన్ గా నటించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అబ్బాయిలకు హీరోగా మారిపోయాడు అంటూ చిన్మయ్ మండిపడ్డారు. బూతు పదాలను ప్రొఫెషనల్ వేదికపై వాడటం ఏంటని ప్రశ్నించారు. భారతీయ సాంప్రదాయం పాటించాలని చెప్పిన శివాజీ తను మాత్రం జీన్స్ హుడీ ధరిస్తారని అన్నారు. ఆయన కేవలం ధోతీలు మాత్రమే కట్టుకోవాలి కదా, నుదుట బొట్టు పెట్టుకోవాలి కదా, పెళ్ళైనట్లు ఒక గుర్తుగా కంకణాలతో పాటు మెట్టెలు ధరించాలి కదా అంటూ చిన్మయ్ క్వశ్చన్ చేశారు. ఏదేమైనా మహిళలను శివాజీ చూసే విధానం నమ్మశక్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తాను నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఇప్పుడు చిన్మయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక మంది నెటిజన్లు యూజర్స్ చిన్మయ్ కి మద్దతు ఇస్తున్నారు. ఆమె పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. ఇంతకీ శివాజీ ఏమన్నారంటే, అందం చీరలోనే నిండుగా కనిపిస్తుంది, దుస్తులలోనే ఉంటుంది, సామాన్లు కనిపించడంలో కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అలా వేసుకున్నప్పుడు చాలా మంది బయటకి నవ్వుతారు, బాగున్నారు అంటారు. కానీ లోపల మాత్రం ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంది, మంచి వేసుకుంటే ఇంకా బాగుంటుందని లోపల అనిపిస్తుందన్నారు. దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. ఒకవేళ ఏమైనా అంటే స్త్రీ స్వతంత్రం, స్వేచ్ఛ లేదా అంటూ స్త్రీ అంటేనే ప్రకృతి, అందం, ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది, ప్రకృతి అద్భుతంగా ఉంటుంది, స్త్రీ అంటే అమ్మ ఎప్పటికీ నా గుండెలో కనిపిస్తూనే ఉంటుంది, గ్లామర్ ఒక దశ వరకే ఉండాలి, స్వేచ్ఛ అనేది లక్, దాన్ని కోల్పోవద్దు అంటూ శివాజీ మాట్లాడగా ఇప్పుడు అవే చర్చనీయాంశంగా మారాయి.